జన్మనిచ్చిన పుణ్య దంపతులు నా తల్లిదండ్రులకి, బ్రహ్మర్షి పత్రిజీ గారి దంపతులకి, రంగనాథ్ గారికి అండ్ ఆల్సో ఎవ్రీ వన్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ టీమ్ అందరికీనండి. ఇప్పుడు నన్ను భరించబోతున్న పార్టిసిపెంట్స్ అందరికీ కూడా ప్రణామాలు, కృతజ్ఞతలు. సో ఈ రోజు మన టాపిక్ ఏంటంటేనండి, క్వాలిటీ ఉండాలి, క్వాంటిటీ కన్నా క్వాలిటీ మోస్ట్ ఇంపార్టెంట్ అనేది మన టాపిక్. ఇది ఇవ్వటానికి కారణం ఏంటంటే, దిస్ ఇస్ మై లాస్ట్ జూమ్ క్లాస్ అండి. ఇక నేను క్లాసులు ఇవ్వబోవట్లా. ఈ మేడం కి నేను మాట ఇచ్చానని సో ఈ క్లాస్ నేను తప్పనిసరిగా ఇస్తున్నాను. అయితే థర్డ్ ఐ బుక్ చేస్తానన్నాను, కానీ బుక్స్ మానేశానండి. జూమ్ పరంగా బుక్ రీడింగ్ అనేది ఆపేశాను. అంటే నేను ఆడియోస్ మాత్రం కంటిన్యూగా చేస్తాను మాస్టర్స్. నా గ్రూప్స్ ద్వారా ఇది అందటం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకు జూమ్ క్లాసులు మీరు మానేస్తున్నారు? అందులో ఒక జూమ్ క్లాస్ ద్వారా మీరు ఇది వాయిస్ ఇస్తున్నారు అని మీరు అడిగితే గనక, క్వాలిటీ తగ్గిపోతుందండి. క్వాంటిటీ కోసమే చూస్తాం. కొత్త కొత్త జూమ్ క్లాసులు, కొత్త కొత్తవి పేర్లు కొత్త కొత్తగా రావటం. ఈ మేడం అడిగారు ఒక డేట్ అండి. డేట్ ఆల్రెడీ నేను రమాదేవి గారంట, ఈరోజు నేను చెప్పిన వాళ్ళకి ఆ క్లాస్ జరుగుతున్నది కూడాను. సో ఆవిడ నాకు ఆ క్లాస్ అనేటప్పటికి మన మేడంకి నేను ఈ క్లాస్ ఆ రోజు ఇవ్వలేకపోయాను మేడం. మీకు వాళ్ళు మర్చిపోయారటండి. నాకు ఆ రోజు నేను ప్రిపేర్ అవుదామా వద్దో కూడా నాకు అర్థం కాలేదు. తన నెంబరు నా దగ్గర లేదు. ఎందుకంటే నాదంతా ఆడియోస్ ఇవన్నీ ఉండటం వల్ల ఫోన్స్ ఇవి కూడా కొన్ని ఎవ్రీడే డిలీట్ అయిపోతా ఉంటాయండి, నెంబర్స్ కూడా. సో నేను తర్వాత సో అండ్ సో వాళ్ళు ఇచ్చారు, వాళ్ళ నెంబర్ కనుక్కొని, మేడం పలానా రోజు మీరు నా క్లాస్ అన్నారు, మరి ఎందుకని ఇలాగా అని అడిగితే తను ఏం సమాధానం చెప్పారో తెలుసా? మర్చిపోయానండి, వేరే వాళ్ళు కండక్ట్ చేస్తే, మరి ఆ రోజు క్లాస్ ఎవరు తీసుకున్నారంటే సో అండ్ సో అని చెప్పారండి. అప్పుడు నాకు అనిపించింది, నా ఎనర్జీని వేస్ట్ చేయటం అనేది కరెక్ట్ కాదు. అందుట్లో ఇప్పుడున్న డేస్ అండి, ఫర్దర్ డేస్ కి మన ఎనర్జీస్ లాస్ అవ్వకుండా మన కోసమన్నా ఇప్పుడు మనం చేసుకోవాలి. ఎందుకంటే ప్రకృతి, ఇందాక మేడం చెప్పారు కదా, ప్రకృతి కూడా ఆహ్వానించారు. సో ప్రకృతి వైపరీత్యాలకు కావచ్చు, ప్రకృతి కోపానికి కావచ్చు, పంచభూతాలైన భూమాతకి కావచ్చు, ఎవరు ఉంటామో ఎవరు కొడతామో తెలియదండి, ఎప్పుడూ అంతే. కానీ ఇది ఒక ప్రోగ్రామింగ్ అయిపోయింది కాబట్టి ఇంక ఇప్పుడు మన కోసం మన ఎనర్జీని వేస్ట్ చేయకుండా యూజ్ చేసుకోవాలనేది నాకు ఇప్పుడు అర్థమైందండి. సో ఎందువల్ల అని అంటే మాస్టర్స్, యాక్చువల్లీ చెప్పాలి అంటే, నిజంగా ఇది ఒక జూమ్ క్లాస్ ఏనో మీ గురించి అని నేను అనట్లేదండి. నిజంగా క్వాలిటీలు తగ్గిపోయాయండి. నేను చేసిన బుక్స్ అన్ని మళ్ళీ రీ ఆడియోస్ జరుగుతున్నాయి అదే జూమ్ క్లాసుల్లో. ఎందుకండి అలాగా? నేను చేసేసాను, లేకపోతే ఇంకొక మేడం చేశారు, ఇంకొక సార్ చేశారు, ఓకే. మళ్ళీ అదే బుక్ రిపీటెడ్ గా ఎంతో మంది చేస్తున్నారు. లక్షల పుస్తకాలు ఉన్నాయి, వాల్యుబుల్ బుక్స్ ఉన్నాయండి. అవి విడివిడిగా ఎంతో జ్ఞానాన్ని అందిస్తే ఎంత బాగుంటుందండి. సో నాకు అనిపించింది, ఆల్రెడీ అంటే ఇది అనౌన్స్ చేయొచ్చో కూడా తెలీదు, చాలా 100% అవసరం అయ్యి, నాకు అవసరం అయితేనే నేను ఇస్తానండి. అది మేబీ యూనివర్స్ ఆజ్ఞతో జరుగుతుంది. కానీ మాస్టర్స్, నాట్ ఓన్లీ ఇన్ జూమ్ క్లాసెస్ అండ్ ఎవ్రీథింగ్, ఇప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట, చూసే ప్రతి చూపు, చేసే ప్రతి ఆలోచనలో క్వాంటిటీలు చూడొద్దండి, క్వాలిటీని చూద్దాము. లొడలొడ మాట్లాడేసి ఇష్టం వచ్చింది తెలిసి తెలియంది మాట్లాడేసామనుకోండి, దానికి వాల్యూ ఉంటుందా అండి? దానికి వెయిట్ ఉంటుందా? అది ఎనర్జీ లాస్ అండి. సో ఎనర్జీ దొంగలంటే ఎక్కడో ఉంటారు, ఏదో ఎనర్జీ లాగేసుకుంటారు అనే దానికన్నా, మనం ఎనర్జీ లాస్ అవ్వకుండా
దాన్ని యూజ్ చేసుకోవాలి మాస్టర్స్. అది ఇప్పుడు నేర్చుకోవాలి. ఎందుకంటే భూమి ఎనర్జీస్ విపరీతంగా చాలా ర్యాపిడ్ చేంజెస్ వచ్చేసాయి. మీరు గమనిస్తున్నారు కదా, మీకు అక్కడ ఎట్లుందో నాకు తెలియదు, కానీ మాకు చీరాల్లో ఇప్పుడు రోహిణి కార్తెలాగా ఉందండి. ఎప్పుడు ఓ వర్షం పడుతుంది, పడిన రోజు మర్నాడు చల్లగా ఉంటుంది, ఇంకా మర్నాడు నుండి అసలు రోహిణి కార్తె చల్లగా ఉంది, ఇప్పుడే విపరీతంగా ఉంది. ఈ భూమి తన కక్షని మార్చుకున్న నేపథ్యంలో సూర్యుడు అనేవాడు మనకి చాలా దగ్గరైపోవటం వల్ల సూర్యుడు ఆ హీట్ ఎక్కువ భూమిని తాకుతున్నది. ఇప్పుడు మనమండి ఎన్ని గంటలు ధ్యానం చేశాము అనేది కాదు మాస్టర్స్, పర్ఫెక్ట్ మెడిటేషన్ ఈవెన్ 10 మినిట్స్ మనం అలా కూర్చున్నా హెవీ ఎనర్జీస్ పాస్ అవుతున్నాయి. ఇప్పుడు ఎంతో ఎనర్జీ వస్తుందండి క్లాస్ స్టార్ట్ అయిన దగ్గర నుండి కూడా కళ్ళు మూతలు పడిపోతున్నాయి. సో మనం క్వాంటిటీని చూసుకోవద్దు, క్వాలిటీని చూసుకోవాలి. మాట దగ్గర నుండి, ధ్యానం దగ్గర నుండి, నేర్చుకోవటం దగ్గర నుండి, స్వాధ్యాయం కావచ్చు, శాఖాహార ర్యాలీలు కావచ్చు, ఏదైనా సరేనండి. దయచేసి నేను ఇది ఎవరిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడట్లేదు. నా గురించి నేను తెలుసుకున్నదే మీతో పంచుకుంటున్నాను. బుక్స్ కూడా ఇంకా లిమిటెడ్ చేసేసుకుంటున్నాను మాస్టర్స్. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడే మాట ఎంత శక్తివంతంగా వస్తుందంటే మన దగ్గర నుండి అంత శక్తివంతంగా వస్తుంది. అది వెంటనే అక్కడ క్రియేట్ అయిపోతుందండి, వాస్తవ మేనిఫెస్ట్. రూపంలోకి అయిపోతుంది. సో అందుకని మనం మాట్లాడేది చాలా తక్కువ మాట్లాడాలి. ఇంకా ఒకటి, ఎవ్రీబడి హ్యాస్ టు నో వాట్ ఇన్ దిస్ మూమెంట్ హౌ వీ మస్ట్ బి అనేది మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఆధ్యాత్మికంగా అసెండ్ అవ్వాలనుకున్న వాళ్ళు ఆలోచించాల్సిన సమయం. సో నేను అసెండ్ అవ్వాలని సిద్ధమయ్యాను కాబట్టి నేను అన్నిటికీ పరిమితం చేసుకుంటున్నానండి. ఎందుకంటే పత్రిజీ చెప్పారు మనకి, తెలిస్తేనే మాట్లాడు, లేకపోతే నోరు మూసుకో అన్నారు. ఏమో తెలిసి తెలియక మాట్లాడితే ఇప్పుడు మనము మనకి ఇప్పుడు క్వాలిటీ ఎందుకంటే అండి, మన ఆలోచన వన్నెస్ లోకి వెళ్ళిపోవాలండి. ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కళ్ళు మనకి, వాడు శత్రువుగా అయినా సరే, మనకి హాని చేసిన వాడైనా, ఎవరైనా సరేనండి, మనం ఇప్పుడు వన్నెస్ లో ఆలోచిస్తే వాళ్ళు మనకి చేసింది మనకి ఏం అనిపించకూడదు. అంటే అసెండ్ అవ్వాలనో లేకపోతే మరొకటో ఎవరో చెప్పారనో కాదండి, మనం ఆ వేలోకి వెళ్ళిపోవాలి. ఇంకా థింకింగ్ అలా అవ్వాలి. ఏదో ఒక మెడిటేషన్ చేసాము ఒక మాస్టర్ ఇదిలో అంటే ఇట్ ఈస్ నాట్ ఇనఫ్. మనకి మనం ఇప్పుడు క్లారిటీ తెచ్చుకోవాలి, ప్యూరిఫై చేసుకోవాలి. చాలా తక్కువ మాట్లాడాలండి, అవసరమైంది మాట్లాడాలి. అనవసరమైన వాటి జోలికి మనం వెళ్ళకూడదు. నో ఇంటర్ఫీరెన్స్. ఎవరి జీవితాల్లోకి మనం తొంగి చూడకూడదు. అది ఎందుకంటే మాస్టర్స్, ఇప్పుడు నేను, నా తత్వం ఏంటంటేనండి, ప్రతిదీ నమ్మేస్తాను. ఎవరైనా వాళ్ళకి కష్టం చెప్పారనుకోండి, ఇక వెంటనే నమ్మేసేసి నేను హెల్ప్ చేసేయటానికి సిద్ధపడతా. ఒకవేళ నాకు కష్టమైనా ఈ ప్రయత్నం అన్నా చేస్తానండి. దానివల్ల నేను ఇటీవల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నానండి. వాళ్ళు ఇవ్వలేని స్టేట్ వాళ్ళు, మాకు ఇది తప్ప ఆధారం లేదండి అంటే వెంటనే వాళ్ళకి ఇవ్వటము, వాళ్ళు చెప్పిన టైంలకి ఇవ్వకపోవటము. మనకి రీకలెక్ట్ అవ్వాలి కదండి, రూపాయి 2 రూపాయలు కాదు కదా, అది వేలల్లో ఇవ్వటము, లక్షల్లోకి చేరుతూ ఉంది. సో అడిగాము అంటే కోపాలండి. అండ్ ఆల్సో మాస్టర్స్, ఎవరితో అడిగిచ్చామంటే అడుక్కోటానికి లేని నామోషి, ఎవరితో అడిగిస్తే నామోషి వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటేనండి, ఇప్పుడు మనకి ఒక క్లీనర్ ఉన్నాడు అనుకోండి, వాడికి 2000 మనం ఇస్తే నిజంగా వాడు ఇవ్వలేడు 2000, ఎందుకంటే వాడు కష్టపడితేనే వాడికి జరుగుతుంది. కానీ వాడు ఒక కష్టం చెప్పేటప్పటికి అది ఇంకా ఇస్తాడా ఇవ్వడా, ఆ టైంలో తెలియకుండా చేసేస్తున్నాను వర్క్. ఇలా నెంబర్ ఆఫ్ అండి, డేస్ లోనే, ఫ్యూ డేస్ లోనే నెంబర్ ఆఫ్ నేను చేయటం వల్ల మా పాప ఒకటంది, అమ్మ నువ్వు ఇలా ఇస్తున్నావు, వాళ్ళు నిన్ను మోసం చేస్తున్నారు, నువ్వు అంటే కరిగిపోతావు, కష్టము బాధ అంటే చాలండి, నాకు చిన్నప్పటి నుండి ఉన్న రోగమే అది.
నువ్వు వాళ్ళు నిన్ను మోసం చేస్తున్నారమ్మా. యూనివర్స్ నువ్వు ఎవరన్నా నీ దగ్గరికి ఇట్లాంటి స్టోరీలతో వస్తే నో అని చెప్పే వరకు నీకు ఈ పరిస్థితి వస్తానే ఉంటది అని ఒక అవేర్నెస్ తను తీసుకొచ్చిందండి. సో నేను ఇప్పుడు ఒకటే నిర్ణయించుకున్నాను మాస్టర్స్, నేను నా దగ్గరికి ఏది వచ్చినా సరే నేను అది చెయ్యాలి, నేను చెయ్యాలి కాబట్టి నేను ఇవ్వాలి కాబట్టి నా దగ్గరికి వచ్చిందనే ఒక ఆ ఆలోచన ఎప్పుడు నాకు ఉంటూ ఉంటుందండి. అది కరెక్ట్ కాదు అని ఇప్పుడు నాకు అర్థమైంది. అది ఏంటంటే క్వాలిటీ లేదు నా ఆలోచనలో. క్వాలిటీ లేక నేను క్వాంటిటీని పెంచుకున్నానండి. అనవసరమైన తలనొప్పులు పెంచుకుని అనవసరమైన ఆలోచనని నేను పెంచుకున్నాను. సో నౌ ఐ హ్యావ్ టు కరెక్ట్ మై సెల్ఫ్ అండి. ఇది మీ జీవితాల్లో గనక జరుగుతుంటే కొంచెం ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనం యూనివర్స్ తో కనెక్ట్ అయ్యాము అంటేనండి, మనకు కనిపించేది ఏంటంటే మనం క్వాలిటీని చూసుకుంటాం, క్వాంటిటీని చూసుకోము. మన చుట్టూ ఉన్న బంధువులు, ఈవెన్ తల్లి తండ్రి కావచ్చు, మేబీ బిడ్డలు కావచ్చు, మేబీ హస్బెండ్ వైఫ్ అయిన కావచ్చు, దూరం అయిపోతారు. చాలా కంప్లీట్ గా మనల్ని మన ఎనర్జీస్ ని డిస్టర్బ్ చేసే ఎవ్వరూ మనతో ఉండరండి. సో ఇప్పుడు మనకి వర్కర్స్ అనేది అవసరం కొన్ని కొన్ని ఇంట్లో. ఇప్పుడు నేను ఇలా మనీ ఇవ్వటం వల్ల ఆ మనీ మనకి రీబ్యాక్ చేయాలని వాళ్ళు మనం పిలిచినా రారండి. ఇక మన ఫోన్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఇంట్లో ఏమంటున్నారు, నువ్వేంటో పెద్ద దానం ధర్మం అనుకుంటున్నావు, న్యాయం ధర్మాన్ని పాటిస్తున్నాను అనుకొని చేస్తున్నావు, మన అవసరానికి అవసరం పడాల్సింది కూడా మనము కోల్పోతున్నాము, అసలు నువ్వు కరెక్ట్ చేస్తున్నావా లేదా అనేది ఒక్కసారి నువ్వు యోచన చేయాలి అన్నప్పుడు నాకు నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను మాస్టర్స్, ఎవరైనా మన దగ్గరికి వచ్చారు అంటే మనం అది చెయ్యాలి అన్నది కూడా కరెక్టో కాదో వీ హ్యావ్ టు చెక్ అండి. తప్పదు మాస్టర్స్ ఇది. ఎందుకంటే యూనివర్స్ తో మనం కనెక్ట్ అయిపోయినప్పుడు యూనివర్స్ మనల్ని మార్చటానికి, ఒకవేళ రిలేషన్స్ ఈవెన్ మదర్ ఎవరైనా కావచ్చండి, మనకి ఫోన్ చేస్తూ ఉంటారండి. ఇదని అదని చెప్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళ గురించి. ఇది నువ్వు ఇది నాకు చెప్పకూడదు, నేను వినకూడదు ప్లీజ్ అన్నా కూడా వాళ్ళు వినరు. ఇలా ఉంటూ ఉంటాయి రిలేషన్స్. అలాంటి రిలేషన్స్ ని ఏదో ఒక తగాదాగా క్రియేట్ చేసి కూడా వాళ్ళని దూరం చేస్తారు. అలానే మా లైఫ్ లో మమ్మల్ని మా అత్తగారు బాడీ వెకేట్ చేసినాక ఫ్యామిలీ మెంబర్స్ మొత్తమునండి టీవీ సీరియల్ లాగా బిహేవ్ చేయటం మొదలు పెట్టారు. ఆవిడ ఉన్నంత వరకు అందరూ కామ్గా ఉన్నారు. న్యాయం అయితే ఆమె ఉన్నప్పుడు మాట్లాడేవాళ్ళండి. తను వెళ్ళిపోయినాకంటే వాళ్ళు ఫస్టే అదంతా ప్లాన్ చేశారనమాట. అందుకని కామ్గా ఉన్నారు. వాళ్ళ ఎనర్జీస్ కూడా డిస్టర్బ్ చేస్తున్నాయి కాబట్టి మనం ఒక యూనివర్సల్ వర్క్ కోసం వచ్చిన వాళ్ళమే, పిరమిడ్ మాస్టర్స్మే అందరిమీనండి. ఎవరి వేలో వాళ్ళం వర్క్ చేస్తున్నాం. ఈవెన్ జూమ్ క్లాసుల్లో హోస్టల్గా ఇట్లా మీరు మమ్మల్ని పిలవాలి, మళ్ళీ నేను ఓకే అంటాను, డ్రాప్ అవుతాను, లేదా నాలాంటి వాళ్ళని సెట్ చేయాలంటే మీరు ఒక హార్డ్ వర్క్ చేస్తున్నారు. దట్ ఈస్ ఆల్సో ద వన్ ఆఫ్ ది యూనివర్సల్ వర్కే కదా. ప్రతిదీ అంతే కదా, మనం వర్కర్స్ ని వర్క్ చేస్తున్నాము. సో మనం చేస్తున్న వర్క్ లో క్వాలిటీ గనక లోపిస్తే ఆ క్వాలిటీ లోపించడానికి కారణమైన రిలేషన్స్ ని కూడా యూనివర్స్ తీసేస్తుందండి. ఎప్పుడు మనం యూనివర్స్ తో కనెక్ట్ అయినప్పుడు మన జీవితాల్లో కనుక ఇది జరుగుతున్నది అంటే మనము యూనివర్స్ తో కనెక్ట్ అయినట్టు. బుక్స్ బాగా చదవాలనిపిస్తుంది. ఒక బుక్ తర్వాత ఒకటి, ఏం బుక్ చదవాలని ఆతృత కలుగుతూ ఉంటుంది ఎప్పుడంటే యూనివర్స్ తో మనం కనెక్ట్ అయినప్పుడు. అండ్ ఆల్సో భగవంతుడి మీద ఒక నమ్మకం కుదురుతుందండి. పత్రిజీ ఏం చెప్పారు, మనమే దేవుళ్ళమే అని చెప్పారు. మనం ఎక్కడి నుండి వచ్చామండి, అమ్మ దగ్గర నుండి వచ్చాం కాబట్టి ఒక మానవుడి దగ్గర నుండి వచ్చాం కాబట్టి మానవుడమయ్యాం. కుక్క నుండి వస్తే కుక్క అవుతారు. అలానే మనము ఒక దైవం నుండి వచ్చాం కాబట్టి మనమే దైవాలమని పత్రిసార్ మనకు ఒక ఎరుకనిచ్చారు. తర్వాత పత్రిజీ చెప్పినాక చాలా మంది ద్వారా అది మనం వింటున్నాం. నన్ను అన్నారండి పిరమిడ్ మాస్టర్స్ వాళ్ళే దేవుళ్ళు అంటారని. మనమే దేవుళ్ళమి అని చెప్పి మనమేమి పట్టు వస్త్రాలు గాని కాషాయ వస్త్రాలు గాని వేసుకొని మెడలో ఇన్నేసుకొని పూలమాల వేసుకొని కిరీటం పెట్టుకొని ఏం లేం కదా. మనము సహజ సిద్ధంగా ఉన్నామండి. ఎందుకంటే సిద్ధించాలి అంటే సహజత్వం ఉండాలని పత్రిసరికి తెలుసు కాబట్టి
మనల్ని సహజంగానే ఉంచారు. ఏ వేషధారణ మనకి లేదు. ఎందుకంటే మాస్టర్స్, ఏ వేషధారణన్నా మనకుంటే అప్పుడు నేను హనితాని అన్న ఫీలింగ్ వచ్చేస్తదండి. సో, నేను ఈ ఫీ నేను అందరూ నా పాదాలు పట్టుకుంటున్నారంటే, నేనొక మంచి హయ్యర్ పొజిషన్‌లో ఉన్నాను అన్నొక తెలియని గర్వం నన్ను ఆవహిస్తది. అది క్వాలిటీ లోపించేస్తదండి నాలో. ఎందుకంటే నేను నా ఆలోచన ఇంకా అందరి అభిమానాలు గావాలి, ఆ పూజలు, ఆ దండలేయటం ఈటి మీద కాన్సంట్రేషన్ అవుతదని మనకి సహజత్వాన్ని నేర్పించారు పత్రి గారు. నిజంగా మాస్టర్స్ మనకు అదృష్టం అంటూ ఉన్నది ఏదైనా అంటే అది పత్రిజీతో మనం రావటమే మన అదృష్టం అండి ఈ జన్మకి. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే మాస్టర్స్, మనం ఈ శరీరంతో ఉండి 2 జన్మలు ఎత్తామండి. ఆల్రెడీ మొన్న 12/21 అయిపోయింది. అంత ముందు వరకు మనం ఒక జన్మలో ఉన్నాము. ఇప్పుడు రెండో జన్మ ఎత్తాము. సో అండి, నా అనుభూతిలోదే నేను మీతో పంచుకుంటున్నాను. సో ఇది మీకేమన్నా రిలేటెడ్ గా ఉండి మీరు యూనివర్స్ తో కనెక్ట్ అయ్యారు అనిపిస్తే మీరు సరి చేసుకోవాలి. ఎందుకంటే అండి, ఒక్క హనిత సరి చేసుకోనో లేకపోతే ఒక ఎవరన్నా అట్లా ఒక్కొక్కళ్ళు చేసుకుంటేనో కుదరదండి. మనందరము యూనివర్సల్ వర్క్కి వచ్చాం కాబట్టి మనందరి ఆలోచన ఒక ఐక్యతగా ఉండాలి. మనందరి ఆలోచన కూడా అసెండ్ అయ్యే వేలోనే ఉండాలండి. అప్పుడు మన ఇంతమంది ఆలోచన, ఇంతమంది యొక్క ఆ క్వాలిటీ అనేది ఎక్కువై ప్రొడ్యూస్ అయ్యి సిద్ధిస్తుంది మాస్టర్. సో మన వాక్కు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఏది మాట్లాడుతున్నామో అది మేనిఫెస్ట్ అయ్యే తీరుతున్నది. నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానండి. మా కుటుంబంలో ఒక వ్యక్తి మమ్మల్ని చాలా చాలా ఇబ్బంది పెడుతున్నాడు. అయితే ఒకటండి, ఇప్పుడు మనవే ఏంటంటే మనల్ని ఎవరైతే బాధిస్తున్నారో, మోసం చేస్తున్నారో, కష్టపెడుతున్నారో వాళ్ళందరూ మనల్ని ప్రమోట్ చేయటానికి మనం ఏదో నేర్చుకోవాలి అన్న వ్యూలోనే ఇప్పటి వరకు ఉన్నాము. దానికి ఇంకొక సైడ్ ఉందేమో అని కూడా ఇప్పుడు చూడాలండి. యాక్చువల్లీ ఆ వ్యక్తి వెళ్ళిపోయినాకండి సీతమ్మ వారు సీత అశోకవనంలో ఉంటారు ఆవిడ. అశోక చెట్టు అంటే శ్రీలంకలో దొరుకుతుందండి. చాలా కష్టం ఆ చెట్టు దొరకటం అనేది. మేము ఒక 3, 4, 5 ఇయర్స్ నుండి ఆ చెట్టు కోసం మేము ఎంతో ప్రయత్నం చేస్తున్నాము. సీతమ్మ వారు ఆ వనంలో ఉన్నారు కదా, ఆ చెట్టుకి కాండానికి ఎర్ర పువ్వులు పోస్తాయి. ఎలా అంటే సింగపూర్ ఎగ్జోరా ఉంటుంది చూడండి, 100 వరహాలు అంటారు. అదే టైప్ లో ఉంటుంది, కాకపోతే స్టెమ్ పోస్తుంది అనమాట. ఆ చెట్టు ఒక్క చోటన ఉంది అంటే 30 కిలోమీటర్స్ దాని యొక్క స్మెల్ వెళ్ళి హీలింగ్ జరుగుతుందండి. పొల్యూషన్ ని కట్ చేస్తుంది. ఎక్కడైతే ఆ చెట్టు ఉందో అక్కడ స్త్రీలకు ఇప్పుడు ఈరోజు యుఎస్ఏ నుండి ఒక మేడం మాట్లాడారు. మేడం, సో మెనీ మెంబర్స్ ఆర్ సఫరింగ్ విత్ యూటిరస్. యూటిరస్ తీసేయాల్సి వస్తున్నదండి. మో అదే చిప్పలు ప్రాబ్లం ఒకటి, మడాల నొప్పులు ఒకటి, ఇవి ఆడవాళ్ళు ఎక్కువ ఫేస్ చేస్తున్నారు. గర్భసంచి మెయిన్ చాలా అండి, సో మెనీ పీపుల్ ఫేస్ చేస్తున్నారు. ఇవి ఎందుకు జరుగుతున్నాయి అంటే ఈ సీత అశోక అనే చెట్టు గాలి పీల్చిన దాని నుండి వస్తున్న పువ్వు ఆకులది మనం తీసుకున్న మొత్తం ఒక స్త్రీ స్కాన్ అయిపోతుందండి. అంత హెల్త్ వస్తుంది అనమాట. అందుకే సీతమ్మ వారు ఆ చెట్టు కింద ఉన్నప్పుడు ఆవిడ ఫుడ్ కానీ వాటర్ కానీ అక్కడ ముట్టుకోరండి. ఆమెకి హెల్త్ ఇచ్చింది, ఆయుష్ని పెంచింది, ఆమె మనసుకు ప్రశాంతతనిచ్చి ఆమె అక్కడ నిరంతరం ధ్యానంలో ఉండటానికి సహకరించిందే సీత అశోక వృక్షం అండి. సో ఇక్కడున్న ఈ ఎనర్జీ వెళ్ళిపోయినాక అలానే దేవకాంచన ఎందుకు చెప్తున్నానంటే మాస్టర్స్, ఒక ఎనర్జీ వల్ల మనం ఎంత లాస్ అవుతామో, ఒక ఎనర్జీ యూనివర్స్ మనల్ నుండి దూరం చేసినప్పుడు మనకి అవసరమైనవి ఆ ఎనర్జీ అడ్డుగా తొలగిపోయినప్పుడు మనము కోరుకున్నవి మన దగ్గరికి వస్తాయి అనటానికి నేనే ఎగ్జాంపుల్ కాబట్టి మీకు చెప్తున్నాను. ఎందుకంటే మాస్టర్స్, మనం కోరుకునే దాంట్లో కూడా క్వాలిటీ కావాలి. క్వాంటిటీ కోరుకుంటే మన ఎనర్జీ చాలదు మాస్టర్. మన ఎనర్జీ సారము
క్వాంటిటీ తగ్గించుకొని క్వాలిటీగా మనం గనక స్వచ్ఛంగా కోరుకుంటే మనల్ని వెతుక్కుంటూనే వస్తాయి. దేవకాంచన అది కూడా మనకి దొరకటం కష్టమండి ఇక్కడ ఆంధ్రాలో. సో ఆ చెట్లు నన్ను వెతుక్కుంటూ వచ్చాయి మాస్టర్. భద్రాక్ష అనేవి కొన్ని చాలా ఇంపార్టెంట్ ప్లాంట్స్ మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాయి. మేము వెతికినంత కాలం మాకు దొరకల. ఎందుకంటే మా చుట్టూ ఉన్న ఎనర్జీస్ అన్ని ఒక మంచి రావటానికి అడ్డుపడిపోతున్నాయి. అలానే మన రిలేషన్స్ లో కూడా మనము అసెండ్ అయ్యే టైం అండి ఇది. అసెండ్ అవ్వటం ఏమంత పెద్ద ఈజీ కాదు మాస్టర్స్. ధ్యానం చేసేస్తే మాత్రం సరిపోదండి. మన క్వాలిటీస్ కూడా మార్చుకోవాలి. మనము ఎక్కువ ఏం చేసేస్తున్నాం అనే యోచనకి ఇక వెళ్ళటానికి లేదండి. మనం చేసింది ఎంత క్వాంటిటీలో ఉంది, ఎంత క్వాలిటీలో ఉంది, ఆ క్వాలిటీతో ఉన్న క్వాంటిటీ ఎంత అనేది మనం నిరంతరం చెక్ చేసుకునే సమయం మాస్టర్స్ ఇది. సో అందుకనే నేను ఈ మాట్లాడటం ఎక్కువలో కూడా మేబీ నా తప్పులు దొరలొచ్చు. మనము లాక్ అయిపోతూ మనం లాస్ అయిపోతూ ఉండొచ్చు. ఎవరో బ్లాక్ షర్ట్స్, ఎవరెవరో ఎనర్జీ దొంగలు ఉంటారు అనే దానికన్నా మన జీవితంలో మనకు అర్థమవుతున్నది మన చుట్టూ మనతో ఉన్న ఎనర్జీస్ అన్ని కూడా మనం కోరుకున్నవి మనకు అవసరమైనవి రావట్లేదు అంటే అక్కడ అడ్డుపడుతూ ఉన్నాయి. ఆ అడ్డంకులు ఏంటి అనేది మనం తెలుసుకోవాలండి. మనం తెలుసుకోవాలి అంటే మనం పర్ఫెక్ట్ గా మెడిటేషన్ గంటలు ధ్యానం కూడా నేను ఎప్పుడు చెప్పనండి. నేను అది చేయలేను కూడా మాస్టర్. నేను ఎంతసేపు అలా ధ్యానంలో ఉండి బయటికి ఎంతసేపటికి వచ్చేస్తానో అంతసేపు నా ఫస్ట్ నుండి ఇంతే. నేను ఎప్పుడు కూడా 2 గంటలు 3 గంటలు చేయలే ధ్యానము. 1 డే క్లాసెస్ లో నేను పాల్గొన్నప్పుడు అప్పుడు 3 అవర్స్ పెట్టినప్పుడు నేను పార్టిసిపేట్ చేయగలిగాను. కానీ సో ఇది మనం తెలుసుకోవాలండి. మనకి ఎంత అవసరమో మనకి కావలసిందే మనం చేసుకోవాలి. అదే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా ఎవరు ఏదో చేస్తున్నారని మనం అలా చేస్తే మన డ్యూటీ ఏంటో మన వర్క్ ఏంటో పక్కదారికి వెళ్ళిపోతుంది. పత్రి గారు అన్నట్టు అందరి బుక్స్ చదవాలి, అందరి తెలుసుకోవాలి, అందరి దగ్గరికి వెళ్ళాలి. కానీ ఫైనల్ గా మనకి ఏం కావాలి, అసలు ఇప్పుడు మన పొజిషన్ ఏంటి, మనం ఏ స్థాయికి వెళ్ళటానికి వచ్చామో, మనం ఏం వర్క్ చేయటానికి వచ్చామో ఇది మనకి మనం తెలుసుకోవాలి మాస్టర్స్. ఎవరు చెప్పలేరండి, ఎవ్వరు చెప్పలేరు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. పత్రి సార్ ఉంటే ఒక్క పత్రిజీ మాత్రమే చెప్పగలిగేవాళ్ళు. ఇంక ఎవరు ఏది చెప్పినా కూడా క్వశ్చన్ మార్కే. ఎందుకంటే నా అనుభవంలోనే నేను చెప్తున్నానండి. ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు మాస్టర్స్. నా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళతో షేర్ చేసుకున్నప్పుడు మీరు మా ఎనర్జీస్తో పని అయిపోతుంది అది ఇది అని చెప్తారు. మనం నమ్ముతాం, చేస్తాము. చెప్పాలన్న టైం అంటారు, అయిపోయినాక ఏమన్నా అవ్వలేదండి అంటే నేనెంత శక్తి ధారపోసినా నీ ఆలోచన అక్కడ పాజిటివ్ గా లేనప్పుడు ఏం జరుగుతుంది అంటారు. అదే గనక జరిగింది అనుకోండి, నా వల్లే అది జరిగింది అంటారు. జరగలేదు అనుకోండి, మేం పర్ఫెక్టేను, నీ ఆలోచన వల్లే అది జరగలేదు అంటారు. మనం ఆ ఆలోచన సరిగా ఏడవలేకే కదండి వాళ్ళు కాళ్ళు పట్టుకుంటున్నాము. అది సరి చేయలేని ఏడవలేనప్పుడు మిగతాదంతా నేనే ఏడ్చానని ఏడిస్తే అసలు ఆ ఏడుపులో ఉన్న క్వాలిటీ ఏముందండి? సో మనల్ని మనం మోసం చేసుకోవద్దు. ఎవ్వరు నోబడి ఆర్ దేర్ టు హెల్ప్ అండి, ఇది మర్చిపోవద్దు. నా అనుభూతిలో నా అనుభవంలో నేను చెప్తున్నా, ఎప్పుడు మన కష్టాన్ని ఎవరితో షేర్ చేసుకోకూడదు. ఎందుకంటే మాస్టర్స్ మన మన కష్టం ఎదుటి వాళ్ళకి చాలా చీప్ గా ఉంటుందండి. వాళ్ళకి కష్టం వచ్చింది అనుకోండి భూతద్దంలో పెట్టి చూస్తారు. అదే మనకి ఏదైనా కష్టం వచ్చి ఏమో ఏంటో ఇలా ఉంది, ఈవెన్ ఫ్రెండ్స్ అయినా, ఇప్పుడు ఫ్రెండ్స్ లో కూడా క్వాలిటీ లేదు మాస్టర్స్. నేను దానికి నా ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎందుకంటే యూనివర్స్ అనేది మన క్వాలిటీని ఎలా పెంచుతుందో నేను మీకు ఉదాహరణ అండి. సో ప్రతి విషయంలోనూ ఇది చెక్ చేసుకోవాలి మాస్టర్స్. యూనివర్స్ ఎప్పుడు కూడా మనల్ని సరిచేస్తూ ఉంటుందండి. మనకి తెలియదు, మనం గమనించుకోవటల్లా.
ఏదో యాంత్రికంగా వెళ్ళిపోతున్నామండి. సో 145 బుక్స్ నేను ఆడియోస్ చేశాను. ఇప్పుడు పర్టికులర్గా ఒక బుక్ చెప్పమనండి, నేను చెప్పలేను మాస్టర్స్. సో అన్ని పుస్తకాలు దప్పడం అంటారు చూడండి, అన్ని కూరగాయలు వేసి పెడతారు, అలాగా ఒక్కొక్క బుక్లోవి తీసి చెప్తా. ఎన్ని బుక్స్ నేను చేసిందో కూడా నేను ఇప్పుడు మీరు అడిగినా నేను చెప్పలేను. మేబీ నేను క్వాంటిటీ చూసుకున్నానా, నా దగ్గర క్వాలిటీ లేదా. సో మొన్న నవరాత్రులు జరిగినాయి కదా, అన్నపూర్ణేశ్వరి అవతారము అంటేనండి పూర్ణత్వంతో సంపూర్ణత్వంతో ఉంటేనే, అంటే అదే అంటారు అనుభవమే జ్ఞానము, తెలిస్తేనే మాట్లాడు అనటానికి కారణం ఏంటంటే, మనం అన్నపూర్ణేశ్వరిగా సంపూర్ణంగా ఎప్పుడు ఉంటామో మనం మాట్లాడే మాటలో అలా క్వాలిటీ ఉంటుంది. మనం మాట వెంటనే అక్కడ మేనిఫెస్ట్ అయిపోతుంది. మనం ఒక క్వాలిటీతో ఉన్నామని చెప్పటానికి ఆ క్రియేషన్ మాస్టర్స్. సో మనమే జస్టిస్ చేసుకోవాలి, మన ప్రోగ్రెస్ షీట్ మనమే చూసుకోవాలండి. ఎందుకంటే ఇది ఇందాక చెప్పుకున్నాం కదా మాస్టర్స్, మన సమస్య ఎదుటి వాళ్ళకి చాలా ఈజీగా ఉండి ఏంటో ఏమవ్వదు, హ్యాపీగా ఉండు, టైంకి అయిపోద్ది అంటారు. అదే వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు అలా అనుకోలేకే కదా షేర్ చేసుకుంటారు. సో అండి, మనము ఏ విధంగా ఉన్నాము అనేది మనం ఇప్పుడు చెక్ చేసుకుంటూ సరి చేసుకుంటూ వెళ్ళాల్సిన సమయం అండి. కానీ మాస్టర్స్, మన దగ్గర శక్తి ఉండి ఓపిక ఉండి సమయం ఉంటే మాత్రం చెయ్యవలసినవన్నీ కంప్లీట్ చేసేసుకోవాలి. నేను ఒక్క డేకి 5 బుక్స్ ఆడియోస్ చేసేదాన్ని. ఒకళ్ళిద్దరు, సో మెనీ పీపుల్ అండి అది దాన్ని ఆస్వాదించేవాళ్ళు. ఒక్కళ్ళు ఇద్దరు ముగ్గురు ఇన్ని బుక్స్ ఒకేసారి కన్ఫ్యూజ్ అయిపోతాం అంటారు. ఇప్పుడు వాళ్ళలో ఒకళ్ళకి నేను వర్క్ ఇచ్చానండి, వాళ్ళు పెట్టే విధానము వాళ్ళు ఏదైతే అన్నారో అలా ఉందన్నమాట. అది మనం అన్నాం అనుకోండి, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు. ఇందాక మేడం చెప్పాను కదా, మీరు నేను ఇంకొక క్లాస్ ఇవ్వాల్సింది అది కాదు అని మీకు ఈ క్లాస్ నేను ఇక్కడ ఇదయ్యాను. మరి మీరు ఇలా చేశారు, ఎంత వర్క్ డిస్టర్బ్ అయ్యింది అంటే ఆవిడ అది ఒప్పుకోవటం లేదండి. మేడం నన్ను ఏం చేయమంటారు అని ఆవిడ గొంతులో కూడా మార్పు వచ్చింది. మేడం మీరు ఏం చెయ్యొద్దండి, సారీ చెప్తే నేను యాక్సెప్ట్ చేయనన్నా, మరి మీకు ఇంకేం చెప్పాలి, ఏం చెయ్యాలి అంటే అది ఒక అడిగే విధానం మనకు అర్థమవుతుంది కదండి. మరి ఇంకా మనం ధ్యానంతో ఏం నేర్చుకుంటున్నామండి, వినయం ఏది, విధేయత ఏది, ఆ దా మరి ఒక డ్యూటీ మనం తీసుకున్నప్పుడు దానిలో మన డిసిప్లిన్ ఏదండి. ఆమె నేను ఒక్కటే కోరుకున్నా, నన్ను చేసినట్టు దయచేసి మీరు ఇంకొకళ్ళ ఎనర్జీని ఇంకొకళ్ళ టైంని వేస్ట్ చేయొద్దండి, అది చాలు అని అడిగానండి. కరెక్టేనంటారా నేను అడిగింది? ఏం మేడం? ఎస్ మ్యామ్, కరెక్టే. అంటే డిసిప్లిన్ ఉండాలి. ఒక డిసిప్లిన్ ఉండాలి ఖచ్చితంగా. అవతల వ్యక్తికి మనము చెప్పాము అన్నప్పుడు టైం టు టైం వాళ్ళతో కనెక్ట్ అవుతూ ఉండాలి. ఒక 1 డే ముందైనా సరే, రోజైనా వాళ్ళకు ముందు చెప్పాలి మీ క్లాస్ ఉంది అని రిమైండ్ చేయడం మన ధర్మము. అలాగే చెయ్యాలి. షెడ్యూల్ చూసుకుంటూ ఉండాలి. ప్రతిదీ కూడా ఎంత రెస్పాన్సిబిలిటీ అనుకున్నారు, ఇది అంత ఈజీ కాదు వర్క్. తీసుకున్నాక లేదు మనం పొరపాటు ఏదైనా జరిగితే సరెండర్ అయిపోవాలి అంతే, ఇంకా పాదాల మీద పడ్డమే. తప్పైపోయింది, క్షమించండి, పొరపాటు చేశాం మేము. అలా వాళ్ళతో చెప్పుకోలేకపోయినా మనసులో అయినా సరే కొన్ని వేల సార్లు చెప్పేసుకుంటాం. తప్పైపోయింది, తప్పైపోయింది. సరెండర్. సరెండర్ తో పాటు కరెక్షన్ ఇప్పుడు అవసరం మేడం. కరెక్ట్‌గా. మీరు అవును. రెండు ఇంకొకసారి తప్పు జరగకుండా చూసుకుంటాము. ఎవరు ఫేస్ చేస్తారో తెలుసా అండి, ఎవరు చేశారో వాళ్ళు ఇప్పుడు ఆ టైంలో నా వర్క్ డిస్టర్బ్ అయినప్పుడు యూనివర్సల్ లో జరుగుతున్న వర్క్ లో డిస్టర్బెన్స్ వచ్చేస్తుందండి, ప్రకృతిలో డిస్టర్బెన్స్ వస్తుంది. ఎందుకంటే వీఆర్ నాట్ నార్మల్ పీపుల్. గోల్డ్ గిల్లుకుంటూ కూర్చునే వాళ్ళు పిరమిడ్ మాస్టర్స్ కాదండి. పత్రి గారు ఎప్పుడు పిరమిడ్ మాస్టర్స్ మాస్టర్స్ అంటానికి కారణం, మనము ఒక పని మీద వచ్చాము, అన్నం కూర వండుకొని పెళ్లిళ్ళు చేసుకొని బిడ్డలు కంటానికి వచ్చిన వాళ్ళం మాత్రమే కాదు. మనము ఒక ఈ విశ్వ ప్రణాళికలో ఇప్పుడు భూమి అసెండ్ అయిన సమయంలో, మనం ఈ అపురూపమైన సమయంలో, ఈ అపురూపమైన ఘట్టంలో చరిత్ర అంటే
విశ్వ ప్రణాళిక యొక్క చరిత్రలో మనం నిలిచిపోయే ఒక ఆనందపు మూమెంట్ కోసం దిగి వచ్చిన దేవుళ్ళ మాస్టర్స్. మర్చిపోయాం. వండర్ఫుల్ టైం అండి ఇది. ప్రతి క్షణము ఇప్పుడు ఎక్కడ ఏం జరుగుతున్నా అది విశ్వ ప్రణాళికలో భాగమే జరుగుతున్నది. ఏం జరుగుద్దో తెలీదు, ఏం జరగాల్సింది జరగకుండా ఆగిపోతుందో, ఎంత మంది కష్టపడుతున్నారండి ఇప్పుడు. సంబలాలోక వాసులు, మహావతార్ బాబాజీ, పరమేశ్వరు, సీతారాములు కూడా భూమికి దిగి వచ్చారని చెప్తున్నారు. వాళ్ళంత కష్టపడుతున్నప్పుడు వాళ్ళకి ప్రతినిధులుగా మనకి వాక్ ఉంది, ఇట్లా విజన్ ఉంది, టెక్నాలజీ ఉంది. మనం అనుకుంటున్నామండి, మనం ఏదో మాట్లాడుతున్నాం, మనం ఏదో చేసేస్తున్నాం, మనం ఇది అనుకుంటున్నాం. మనం కాదండి, మన చేత చేయించబడుతున్నది. ఎప్పుడంటే మనం సిద్ధమైనప్పుడు, మనం యూనివర్స్ తో ఎప్పుడైతే కనెక్ట్ అయిపోయామో మనతో వర్కులు జరుగుతాయి. మనము ఈ సమయము ఏంటంటేనండి, థర్డ్ డైమెన్షన్, ఫిఫ్త్ మా పాప ఏంటికమ్మ ఎప్పుడు థర్డ్ ఫిఫ్త్ అంటే అసలు ఏంటి ఆ వేరియేషన్ అని అడిగింది. థర్డ్ డైమెన్షన్ అంటేనండి, ఇప్పుడు నేను ఒకళ్ళు వచ్చి నన్ను తెలుసు, వాళ్ళ 2000 నాకు ఇవ్వలేరు, కానీ వాళ్ళు అడిగిన ఆ పరిస్థితికి ఇంకొకళ్ళు అయితే ఆధారం ఏంటంటే వాళ్ళు ఇవ్వలేరండి 5000. నేను ఇచ్చాను ఆ క్షణంలో. వాళ్ళ కష్టం నాకు కనిపించింది, కానీ నా దగ్గర అవేర్నెస్ లేదు మాస్టర్స్. వాళ్ళని ఇప్పుడు మనం అడుగుతుంటే వాళ్ళు ఇవ్వగలరా అండి? ఆల్రెడీ మనకు ఒక నిజం తెలిసిపోయింది. వాళ్ళు ఇప్పుడు మనం అడిగి వేరే వాళ్ళతో అడిగించినందుకు మనమేంటో వాళ్ళకి బాకీ ఉన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే అది థర్డ్ డైమెన్షన్ వాళ్ళు. ఇప్పుడు ఫిఫ్త్ డైమెన్షన్ అంటే ఈర్ష్యలు, ద్వేషాలు, అసూయలు, కంప్లైంట్స్, జడ్జిమెంట్లు చేస్తూ ఉంటారు చూడండి. ఇంకా ముందు కూడా ఇలా జరుగుతుంది అంటే మనం గుర్తించాల్సింది ఏంటంటే దే ఆర్ ఇన్ థర్డ్ డైమెన్షన్ ఓన్లీ. అదే గనక ఎవరు ఏం చేస్తున్నా ఎలాగున్నా, ఇప్పుడు నా కూతురే నాకు అవేర్నెస్ ఇచ్చిందండి. దట్ ఈస్ ద వాయిస్ ఫ్రమ్ యూనివర్స్. తన ద్వారా నువ్వు నో అని చెప్పే వరకు నీకు ఇది రానే వెంటాడుతూ ఉంటాయి అని. సో నేను అది చెయ్యాలి అంటే ఐ హ్యావ్ టు కరెక్ట్ మై సెల్ఫ్. నేను కరెక్ట్ చేసేసుకుంటే నేను ఇంకెవరన్నా ఇప్పుడు నెక్స్ట్ ఎవరైనా వస్తారండి, అసలు వాళ్ళు చెప్పేది నిజమా కాదా అనేది నేను ఆలోచించాను అనుకోండి, అప్పుడు నేను అది చెయ్యను కదా. నేను అలా చేయటం వల్ల ఎన్నో డిస్టర్బెన్స్లు జరుగుతాయి. అది నేను కరెక్షన్ చేసుకొని నేను మళ్ళీ మళ్ళీ యూనివర్స్ కి ఇబ్బంది పెట్టకుండా ఉంటే మనం ఫిఫ్త్ డైమెన్షన్ లో ఉన్నట్టు. ఎలా అంటేనండి, వన్నెస్. మీరు అసలు వాడు తిట్టేవాడు మనకు అలానే ఉంటాడు, పొగిడేవాడు అలానే ఉంటాడు, హాని చేసేవాడు, ఇలా ఎగ్గొట్టేవాడు, ఇచ్చేవాడు మనకేమనిపించదండి. న్యూట్రల్ స్టేజ్కి వస్తాం. ఆ వినేవాళ్ళని ఎవరైనా అనొచ్చు, ఆల్రెడీ మాకు అలానే ఉంటుందండి అని అంటూ ఉంటాం. మనకు అనిపించేది ఒకటండి, మనము దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఉండేది ఒకటి. మన ప్రోగ్రెస్ షీట్ క్షణము అది నోట్ అయిపోతుంది. ఈవెన్ ఆల్సో మనం చేసేది భూమి రికార్డులో కూడా రికార్డ్ అయిపోతాయండి. సో అప్పుడు మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి కదా. అందుకే నేను ఈ నిర్ణయాలు కూడా తీసుకున్నా. ఎందుకంటే ఇంత ఎఫర్ట్ పెట్టి, ఇంత ఎనర్జీ పోసి ఈ ఈ నోటి నుండి ఒక వర్డ్స్ వస్తున్నాయంటే అవి కాంతిగా మారుతాయండి. ఎవరైతే వింటారో, ఎవరైనా సరే ఈ పొజిషన్ లో కానీ అక్కడ హోస్ట్ పొజిషన్ లో కానీ ఉండి ఎవరు మాట్లాడుతున్నా అది కాంతిగా మారి మనం ఎక్కడెక్కడ కూర్చున్నా అక్కడక్కడికి అది వెళ్ళిపోతుంది. అంత ఎనర్జీస్ మనం ఎఫర్ట్ పెడుతున్నప్పుడు అది ఆ ఎనర్జీస్ యూస్ఫుల్ గా ఉండాలి. లేకపోతే ఇప్పుడున్న ప్రీషియస్ టైంలో మన ప్రీషియస్ ఎనర్జీస్ ని మనం చాలా జాగ్రత్తగా క్వాలిటీతో ఆ క్వాంటిటీని పెంచుకోవాలండి. అప్పుడే మనం ఫిఫ్త్ డైమెన్షన్ లో ఉంటాం. ఇంకా ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్ ఇలా డైమెన్షన్స్ పెరిగిపోతూ ఉంటాయి. మనము అలా పెరిగిపోతూ ఉండాలి అంటే నో కామెంట్, నో జడ్జిమెంట్, నో ఇంటర్ఫీరెన్స్ అండి. ఎవరి జీవితంలోనూ ఇంటర్ఫీర్ అవ్వకూడదు. ఇప్పుడు ఆడికి 2000 కావాలి, వాడికి 5000 కావాలి, వాడి బాధ వాడు పడాలండి. నేను వెళ్ళిపోయి సాయం చేసి వాడు పడాల్సిన బాధ పడకుండా వాడి గొడ్డుని కూర్చోబెడుతున్నా. ఎలా ఉంటుందంటే
ఊరికే కూర్చోబెట్టి అకౌంట్ లో 15,000 ఏవేవో వేలు వేసేస్తున్నట్టుగానే ఉంటది ఇది కూడా. ఇదంతా మనిషి తనకి తాను వర్క్ చేసి తనకి తాను పొందవలసింది అందుకోవలసింది లాస్ అయిపోతున్నాం. సో ఎవరిని ఇప్పుడు మార్చగలిగే శక్తి ఎవరికీ లేదు మాస్టర్స్. చెప్పటం వరకే డ్యూటీ, ఇంకా చెప్పేది కూడా అయిపోయిందండి. ఇక మనం ఎమ్మటబడి చెప్పాల్సింది కూడా లేదు. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మనము మారితే మన చుట్టూ మన ఆరా పెరిగి మన చుట్టూ ఆ ఎనర్జీస్ పెరిగి అవన్నీ క్లియర్ అవ్వాల్సినవి క్లియర్ అయిపోతాయి. మరి సత్య సాయిబాబా మాట్లాడుతుంటేనటండి ఆయనకి 2 కిలోమీటర్ల అవతల ఏముందో ఆయన చూసేవాళ్ళు. సో అట్లానే బుద్ధ భగవానుడు తన పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడినట్టుగా 2 కిలోమీటర్ల అవతల ఉన్న వాళ్ళకు కూడా ఆయన మాట వినిపించేదటండి. ఆయన స్థితి స్థాయి అది. సీక్రెట్ డాక్టర్ అనే పుస్తకం ఇప్పుడు ప్రస్తుతం ఆడియోస్ చేస్తున్నానండి. ఆ బుక్ చదవాలి మాస్టర్స్. ఎందుకంటే చాలా విషయాలు అందులో పొందుపరిచి ఉన్నాయి. మన శ్వాసని ఎలా గమనించాలి, మనకి 2 సెకండ్స్ లో లోపలికి వెళ్ళి బయటకు వచ్చే శ్వాసని ఆ గమనిస్తూ ఉంటున్నప్పుడు నేపథ్యంలో అది 20 సెకండ్స్ మనం ఆపగలిగితే మనం అంటండి మనం జరగబోయేది జరుగుతున్నది జరిగిపోయింది అన్ని కూడా మనకు తెలిసిపోతాయంట. అని చెప్పి బలవంతంగా టీ కాఫీలు తాగేసి గంటలు కూర్చొని కాదు, అది ఆటోమేటిక్ గా జరిగిపోవాలి. దానికి ఒక చిన్న ఉదాహరణ నేను మాస్టర్స్ యాక్చువల్లీ ఇప్పటికి కూడా నేను చెప్తున్నాను. నేను మెడిటేషన్ ఈవెన్ అక్కడ పత్రిసర్ ఉన్న హయ్యర్ ఎనర్జీస్ తో స్వామికి 1000 మందిలో కూర్చొని ధ్యానం చేసినా నా బుర్రలో ఆలోచనలు పరిగెడుతూనే ఉంటాయండి. అవి ఎప్పుడు ఆగవు. వాటిని ఆపే ప్రయత్నం కూడా నేను చేయను. కానీ ఆ కాస్మిక్ ఎనర్జీ ఎంటర్ అవ్వటము ప్రాసెస్ అవన్నీ న్యాచురల్ గా జరిగిపోతూ ఉంటాయి. మరి ఇది ఒక అనుభూతి, ఒక అనుభవం ఎవరి వాళ్ళకి ఎలా ఉంటాయో అలాగా. సో అండి నేను అందుకే మాస్టర్స్ నేను ఎంత వరకు చేయగలిగితే అంతవరకు హ్యాపీగా చేస్తాను. బలవంతంగా కూర్చోబుద్ధి కాకపోతే లేచి వెళ్ళిపోతానండి. ఎందుకంటేనండి ఇన్ని గంటలు చేయమన్నారు, నేను చెయ్యలేకపోతున్నా, ఆలోచనలు కట్టన్నారు వస్తున్నాయి. ఇలాంటి దాంట్లో ఇరుక్కుపోయామంటే మనం క్వాలిటీ తరిగిపోతుంది. క్వాంటిటీ కోసం పరిగెడుతున్నాం. నో మాస్టర్స్, క్వాలిటీ కావాలి. భూమాత చాలా కోపంగా ఉన్నారని చెప్తున్నారు. ఆవిడ కోరుకునేది కూడా క్వాలిటీని కోరుకుంటున్నారు. రేపు ముందు ముందు క్వాలిటీతో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే భూమి మీద ఉంటారండి. ఆవిడ ఇంకా ఎవరిని సహించి భరించే స్థితి స్థాయిలో ఆవిడ ఎప్పుడో దాటిపోయారు. ఎందుకంటే అసలు ఇప్పుడు చూస్తుంటే మాస్టర్స్ అసలు మనుషుల వీళ్ళు అనిపిస్తుంది. ఒక వాల్యూస్ లేదు, ఒక నీతి లేదు, నియమం లేదు, ధర్మం లేదు, న్యాయం లేదండి. అదేమంటే ఏంటంటున్నారండి కలి ప్రభావం. ఆ కలి ఎలా ఉంటాడో గానండి ఆయన మీద నెట్టేస్తున్నారు. మనకి ఏదొచ్చినా మన పైత్యం అని మనం చెప్పాం. పలానా వాళ్ళు మనకి చెప్పారు, పలానా వాళ్ళు చేయమన్నారు అంటారు. అంటే పత్రి గారు చెప్పారు, పత్రి సార్ నుండి వచ్చిన మెసేజ్ అని చెప్తే పత్రి గారు అనే ఒక స్థితి స్థాయికి వాల్యూ ఇస్తారు అనే కదా. అలా కాకుండా మన నోటి నుండి వచ్చే దానికి మనము పత్రిజీ కూడా అదే నేర్పించారండి మనకి. ఆయన ఎప్పుడు ఆయనకి వెయిట్ ఇవ్వమని కూడా ఆయన ఎక్కడ అడగల. మనకి మనకే ఒక వాల్యూని తెచ్చుకోగలగాలి. వేరే వాళ్ళతో ఫోటో దిగే స్టేజ్ నుండి మనతో ఇతరులు ఫోటో దిగే స్టేజ్ కి మనం వెళ్ళాలంటే మనలో క్వాలిటీ పెరిగితే అంటే ఇది ఎలా ఉంటుంది ప్రదర్శన అనేది మార్చుకోవాలండి. ఏదో మా పిరమిడ్ మాస్టర్స్ మనో లేకపోతే మేము ఆధ్యాత్మికంలో ఉన్నామనో అంటే నేను ఒక గురుస్థానంలో ఉన్నాననో నేను ఏం చెప్తే చెల్లుబాటు అవుతుంది అనుకుంటే మన ఎదుట కూర్చున్న వాళ్ళు వీళ్ళు ఒక మాస్టర్ వీళ్ళు చెప్తున్నారు ఇది కరెక్ట్ అని నమ్మొచ్చండి. కానీ భూమి రికార్డ్ చేస్తూ ఉంటది. ఆవిడ మనకు మించిన ఎనర్జీ. ఆ రికార్డింగ్ లో మన మార్క్స్ ఎలా ఉంటాయండి? ఆషిక్ రికార్డ్స్ లో రికార్డ్ అయిపోతుంటే అక్కడ ఎలా ఉంటాయండి? సో మాస్టర్స్ మనల్ని మనం చెక్ చేసుకుంటూ మనల్ని మనం మార్చుకోవాలి. ఇప్పుడు జూమ్ క్లాస్ లో గురించి నేను వేరుగా తీసుకోవద్దు దయచేసి.
ఒక్కొక్క దాంట్లో కొన్ని లక్షల మంది ఉంటూ ఉంటారు, వేల మంది ఉంటూ ఉంటారు. జూమ్ క్లాస్ లో అటెండ్ అయ్యేది కరోనా టైంలో నిజంగా వందలు వేలలో కూడా జాయిన్ అయ్యారండి. ఇప్పుడు లెక్క పెట్టుకోవచ్చు వేళ్ల మీద. ఈ వేళ్ల మీద లెక్క పెట్టుకునే అంతకి అక్కడ అంటే ఆ గ్రూప్ లో ఆ టీవీ అంటున్నారు, ఏవేవో అంటున్నారు కదండి, అసలు పేర్లు కూడా నాకు గుర్తుండట్లా. అన్ని పుట్టకొక్కుల్లా పుట్టుకొచ్చేస్తున్నాయి. అంతమంది వాళ్ళ దాంట్లో ఉన్నప్పుడు, ఒక ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు 100 లోపల, 50 లోపల, 20 లోపల ఇలానే 1 మంత్ 2-3 మంత్స్ ఉంటున్నారంటే చేస్తున్న వర్క్ లో క్వాలిటీ వెతుక్కోవాల్సిన ఆవశ్యకత ఉంది. నన్ను తిట్టుకోనివ్వండి, నాకు ఇంకా జూమ్ క్లాసులు ఇవ్వకపోతే, మీరు ఇచ్చినా నేను తీసుకోను, ఇవ్వకపోనివ్వండి, ఐ డోంట్ కేర్ మాస్టర్. కానీ ఇంకా సత్యాన్ని సత్యంగా కొండల బద్దలు కొట్టినట్టు చెప్పకపోతే, అందరం మారకపోతే, అందరం ఎదుగుదలలో ఉన్న వాళ్ళమే, అందరం వర్క్లో ఉన్న వాళ్ళమే. సో అందరం ఒక్కటే, వన్నెస్ అంటే ఏది కరెక్షన్ చేయాలి, అది కరెక్షన్ చేసుకోకపోతే అందరం సఫర్ అవ్వాలండి. సో మనకి ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేసాము, లెఫ్ట్ జాయిన్ అవుతున్నారు, లెఫ్ట్ అవుతున్నారు, ఎందుకని అలానే ఉండట్లా? నేను ఒక నెలకు ఒకసారి, అంటే ఇదివరకు పర్సనల్ గా వెళ్ళేదాన్నండి. అసలు నెలలో నేను ఇంట్లో ఉండేది ఒక్క రోజు ఉండొచ్చు, ఒక సండే ఎప్పుడన్నా అట్లా, అలాగా వర్క్ చేయటం జరిగిందండి. సరే ఇప్పుడు క్లాస్కి వెళ్దాము, మరి యూనివర్స్ వర్క్ లో కొన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు యూనివర్స్ పంపిస్తుందండి. వెళ్ళినప్పుడు నేను అక్కడ క్లైమేట్ చూసినప్పుడు నాకు ఒక్కటే అనిపించింది, మెడిటేటర్స్ ఎప్పుడు ఒబీడియంట్ అండి. మాస్టర్స్ ఉంటారు చూడండి, మనం మెడిటేషన్ చేస్తున్నప్పుడు మనతో ధ్యానం చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఎవరి ఎనర్జీస్ ఏంటో తెలుసు కాబట్టి. క్లాస్ చెప్పేటప్పుడు బయటికి వెళ్ళిపోతారు. అదే బయట ఊళ్ళ నుండి వచ్చారనుకోండి, ఎవరో హిమాలయాస్ నుండి వచ్చిన వాళ్ళు, లేకపోతే 112 ఏళ్ళు ఉన్న వాళ్ళు, వీళ్ళు వచ్చారనుకోండి, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ అక్కడే కనిపిస్తారు. అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఏం తెలుసుకుంటున్నాం, ఏం తెలుసుకోవాలండి అంటే 120 సంవత్సరాలు ఉన్న యోగి దగ్గర ఏదో ఉంది. బయట నుండి వచ్చే మాస్టర్స్ ఆహా ఓహో అని ఇచ్చే మాస్టర్స్ దగ్గర ఇంకేదో ఉంది, అది దోచుకోవటానికి వెళుతున్నాం తప్పించి మనము ఆ రేంజ్కి వెళ్ళటానికి, ఆ క్వాలిటీని పెంచుకోవటానికి ప్రయత్నిస్తున్నామా లేదా అనే ఒక చెక్ చేసుకునే సమయం అండి ఇది. మీ ఇష్టం మాస్టర్స్, నన్ను విమర్శిస్తున్నాను అనుకున్నా నేనేం బాధపడను, ఏదనుకున్నా మీరు ఎలా అక్షింతలేసినా నేను స్వీకరించడానికి సిద్ధంగానే ఉన్నాను. బట్ ఫైనల్లీ ఇప్పుడు మనల్ని మనం ఉద్ధరించుకునే సమయము. ఎన్ని గంటలు నిలబడి వన్డే క్లాసులు చేశాను మాస్టర్స్, ఎంత దూర ప్రయాణాలు చేశానో, బాడీని అశ్రద్ధ చేశాను. నాకు ధ్యానం ఉంది, నా ధ్యానం నన్ను కాపాడుతుంది, నా వర్క్ నన్ను కాపాడుతుంది అని. లాస్ట్ గా మీకు దానికి ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. నేను ట్రైన్ గేట్లు వేస్తారు కదండి, వెళ్ళిపోతాను, రోడ్డు మీద కూడా వెళ్ళిపోతాను. మా పాప చెప్పింది, అమ్మ అసలు నువ్వెంత తప్పు చేస్తున్నావో తెలుసా, వెహికల్స్ కి చెయ్యి అడ్డం పెట్టు, నువ్వు అలా పెట్టాలి, నువ్వేంటో. అంటే నేను పిరమిడ్ మాస్టర్ని, నాకు ఏం కాకుండా నేచరు, నా చుట్టూ ఉన్న మాస్టర్స్ వీళ్ళు హెల్ప్ చేస్తారు అనే ఒక వ్యూలో వెళ్ళిపోతూ ఉండేదాన్నండి. తను అలా చెప్పింది. చెప్పినప్పుడు నేను ఒక గేట్ దాడుతున్నానండి, ఒక ముస్లిం ఆవిడ అలా చెయ్యి అడ్డం పెడుతున్నారు. అప్పుడు నా కూతురు చెప్పింది, గుర్తొచ్చింది. అది గుర్తొచ్చి నేను అలా క్రాస్ చేసుకుంటూ వెళ్తుంటే ఒక బైక్ అండి, నేను నా హస్బెండ్ వెళ్తున్నాం, నన్ను గెస్ట్ గా పిలిచారు. ఎవరో మాతాజీ వస్తుంది స్కూల్ కంటే, ఆ మేడం నన్ను గెస్ట్ గా పిలిస్తే మన ఇంట్లో నారింజ కాయలు ఉంటే తీసుకెళ్తున్నాము. ఒక బైక్ వచ్చి నాకు అట్లాగా యాక్సిడెంట్, నేను పడిపోయానండి. నా జీవితంలో యాక్సిడెంట్ అంటే అదే ఫస్ట్ టైం అండి. నాకేం దెబ్బ తగల, అసలు నాకు స్పర్శ కూడా తగల బైక్ది. వాళ్ళిద్దరూ పడిపోయారు, కానీ అండి వాళ్ళు వెంటనే లేచి, అమ్మ మీకేమన్నా అయ్యిందా అని వాళ్ళు నా దగ్గరకు వచ్చారు. నాకు అసలు ఏం కాలేదండి అని నా హస్బెండ్ చేయిస్తే నిలబడ్డా. గబగబా వచ్చి ఆ నారింజకాయలు ఎక్కడెక్కడో బతి పాపం ఒక్క ఆయన ఏరుకొచ్చి ఇచ్చాడు. అంటే చూడండి మాస్టర్స్, నేను పిరమిడ్ మాస్టర్ని, నేను ధ్యానం చేస్తున్నా, నేను వర్క్ చేస్తున్నా, నాకేం పర్వాలేదు, ఆళ్లే పక్క నుండి వెళ్ళిపోతారు అనుకున్నా. యూనివర్స్ నా కూతురు ద్వారా హెచ్చరించినా నేను పట్టించుకోలే.
సో ఇప్పుడు నేను చెయ్యి అడ్డం పెడుతున్నాను, అవి ఆగుతున్నాయండి. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలండి? ఏం మేడం? కరెక్షన్ చేసుకోవాలి. ఖచ్చితంగా కరెక్షన్ చేసుకోవాలి. అన్ని కనెక్ట్ అయితున్నాయి మేడం. ప్రతి మాట కనెక్ట్ అవుతోంది నాకైతే. మీరు చెప్పే ప్రతి మాట కనెక్ట్ అవుతోంది. సో ఇదేనండి ఇప్పుడు కావాల్సింది. అందుకనే మౌనంతో ఉండు, మనం చేయవలసింది క్వాలిటీని చూసుకుందాం. మరి క్వాంటిటీయే కావాలి అంటే 5th డైమెన్షన్‌కి రావాలి అంటే క్వాలిటీ కావాలండి. వాళ్ళు ఎంతటి వాళ్ళైనా కావచ్చు మాస్టర్స్. క్వాలిటీ మాత్రమే కావాలి. ఇటీవల పత్రి గారు చిన్నమ్మాయి స్పీచ్ విన్నా, వాళ్ళ అల్లుడి గారు ఇచ్చిన స్పీచ్ విన్నా ఆయన ఎప్పుడూ మాట్లాడరు. వాళ్ళు చెప్పింది ఇప్పుడు జరగవలసిన మార్పు చెప్పుకుంటూ వచ్చారు. అదే మార్పుని పత్రి గారు కళ్ళతో చూశారు. చెవుల వరకు వచ్చినా ఆయన విన్నట్టు వదిలేశారు. ఏంటంటే పత్రిజీకి తెలుసు. ఎవరు ఏది చేస్తున్నారో అది చేయటానికి వచ్చారు. తనేం చేయాలో అది చేశారండి. సో ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలి అంటే మనల్ని మనం కరెక్ట్ చేసుకోవటం. మన క్వాలిటీని మనం పెంచుకోవటం అండి. ఐ యామ్ రైట్ మాస్టర్స్? థాంక్ యూ అండి.